హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు లేటెస్ట్ మలయాళం మూవీ ఐడి ద ఫేక్ రివ్యూ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ధ్యాన్ శ్రీనివాస్ హీరోగా, దివ్య పిల్ల హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ఐడి ద ఫేక్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. వినోద్ ఒక సాధారణ ఉద్యోగి. అతని భార్య గర్భిణీగా ఉంటుంది. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో వాళ్ళ జీవితంలోకి ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. వినోద్ భార్యకు సంబంధించిన ఒక మార్ఫింగ్ ఫోటో ఆన్లైన్లో బాగా వైరల్ అవుతుంది. ఐడి ద ఫేక్ అనేది ఈ సైబర్ క్రైమ్ వెనుక ఉన్న నకిలీ ప్రొఫైల్స్ నెట్వర్క్ని, అసలు నిజాన్ని వినోద్ ఎలా ఛేదించాడనేది ఈ కథ. తన భార్యపై అనుమానం, అట్లాగే ఆ తర్వాత ఆమెను కాపాడుకోవాలనే ఒక తపన, ఈ క్రమంలో జరిగే ఉత్కంఠభరమైన ఇన్వెస్టిగేషన్, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా స్టోరీ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో చాలామందిని వెంటాడుతున్న ప్రాబ్లమ్స్ వచ్చేసి సైబర్ బెదిరింపులు, అట్లాగే మార్ఫింగ్లు, ఇటువంటి సీరియస్ పాయింట్ని టచ్ చేయడం చాలా మంచి విషయం అని చెప్పాలి. అట్లాగే లీడ్ రోల్లో పోషించిన ధ్యాన్ శ్రీనివాస్ యాక్టింగ్ ఈ సినిమాలో తన పాత్రలో చాలా బాగా సెట్ అయ్యాడు. ముఖ్యంగా కష్టంలో ఉన్నప్పుడు కానీ, బాధల్లో పడే సన్నివేశాల్లో కానీ ఎమోషన్స్ చాలా బాగా పండించాడు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా క్లైమాక్స్ ప్రేక్షకుల్ని బాగా ఆలోచించే విధంగా బలంగా ముగుస్తుంది. ఇంటర్వల్ బ్యాంక్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సోషల్ మెసేజ్, సినిమా ఎక్కడా కూడా లెక్చర్ ఇచ్చినట్లు అనిపించకుండా కథలో భాగం చేస్తూనే ముఖ్యమైన మెసేజ్ని ఈ సినిమాలో మనకు కన్వే చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది ఈ సినిమా. సైబర్ థ్రిల్లర్ అయినప్పటికీ కథలో కొన్ని కీలక మలుపులు చాలా సాధారణంగా అనిపిస్తాయి. మనం చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు ఆ సీన్స్ అన్ని. అంతేకాకుండా చాలా స్క్రీన్ ప్లే స్లోగా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల బాగా స్లోగా అనిపిస్తుంది, ల్యాగ్ అనిపిస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అంత బలంగా అనిపించవు. ఈ సినిమాలో టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద మైనస్ అని చెప్పొచ్చు. సైబర్ క్రైమ్ని మరింత రియలిస్టిక్గా చూపించడంలో దర్శకుడు ఇంకొంచెం శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ది ఫేక్ ఐడి అనే మూవీ మీరు మలయాళం సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే, ముఖ్యంగా రియలిస్టిక్ డ్రామాలు అట్లాగే థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళైతే ఈ సినిమాని మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. కొత్తగా ట్రై చేశారు, మెసేజ్ కూడా కన్వేగా ఉంది. కాకపోతే బాగా హై రేంజ్ థ్రిల్లర్ అంచనాలు అయితే పెట్టుకోకండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నారైతే ఈ సినిమా మీకు అంతగా నచ్చకపోవచ్చు, యావరేజ్గా డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.